ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుడు ఈరోజు మీ కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము, మూల వాక్యము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంగా చూసుకున్నట్లయితే, నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టమైన వానిని గురించి పాడేదను వినుడి. ఉండెను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలను కాచింది. చాలు కాయించిందంట. ఇక్కడ దేవుడు ఏదో ఒక యెషయా భక్తుడి ద్వారా ఒక పాట పాడించుకుంటున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి ఇంటిమేషన్ ఇచ్చాడు. ఒక ద్రాక్ష తోట, ఒక పాట పాడతాను వినండి, అది నా ద్రాక్ష తోట. ద్రాక్ష తోట ఎవరు, ఆ ద్రాక్ష తోట ఎందుకు సాదృశ్యంగా చెప్పాడన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. నా ద్రాక్ష తోటని నేను బాగు చేశాను, ఎక్కడి నుంచో తీసుకొచ్చాను, ఒక విత్తనాన్ని తీసుకొచ్చాను, నాకు ఇష్టమైన భూమిలో దాన్ని నాటాను. అర్థం, ఇష్టమైన భూమిలో దాన్ని నాటాను, దానికి చుట్టూ ఒక కంచె పాదు తవ్వి దానికి మంచి నీళ్ళతో ఇచ్చాను, అంతా దాని బాగోగులన్నీ చేస్తూ ఉన్నాను. కానీ చివరాఖరికి అది ఏం కాసిందంట? కారు ద్రాక్షాలు కాసింది. అలా కాయడానికి గల కారణం ఏంది అని దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఒక పాట ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కారు ద్రాక్ష కాసిందంట. ప్రియులారా, యాక్చువల్గా ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్ సందేశాలే ఉండాలి. కాకపోతే నేను మీకు హెచ్చరికల్ని ఇస్తున్నాను. యెషయా భక్తుడి ద్వారా నేను ఏదైతే చెప్పాడో ఆ యెషయా భక్తుడు చెప్పిన హెచ్చరికల్ని నేను మీకు అందిస్తున్నాను. వీలుంటే వచ్చే వారం మనం క్రిస్మస్ సందేశాలు విందాం. వచ్చే వారం క్రిస్మస్ సందేశాలు విందాం. ఈరోజు మాత్రం యెషయా భక్తుడి ద్వారా దేవుడు మనకి కొన్ని హెచ్చరికలు పంపుతున్నాడు. ఆ హెచ్చరికలు ఏంటో తెలుసుకుందాం, తెలుసుకొని వాటి ప్రకారం జీవిద్దాం. ఆమేన్, ఆమేన్. అది తెలుసుకునే ముందు ప్రియులారా, అసలు ఈ మాటలు మాట్లాడుకునే ముందు దేవుడు మనుషుల్ని ఎందుకు తయారు చేసుకున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి. సో దేవుడు మనిషిని కానీ లేకపోతే ఇజ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశము నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ఎందుకు తీసుకొచ్చాడు, దేని కొరకు తీసుకొచ్చాడు అన్నది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, చాలామంది అనుకుంటారు ఏమని అనుకుంటారంటే, దేవుడు మానవుల్ని, అంటే హిందూ సమాజం కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నది ఏంటంటే, శిక్షించడానికి అక్కడి నుంచి తీసుకురావడానికి, ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకురావడం ఎందుకు? అదే వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళ కిందే నలిగి మాడి మసైపోయేవాళ్ళు కదా. మరి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఎందుకు? కనాను దేశంలో ఎందుకు పెట్టాడు అంటే, కనాను దేశంలో పెట్టినది ఎందుకంటే నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉంటూ మా సంతోషానికి కారణభూతుడైన దేవుణ్ణి పూజించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చి కనాను దేశంలో పెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా మానవుల్ని శిక్షించడానికి నిర్మించలేదు. దేవుడు ఎప్పుడు కూడా మానవుల్ని అవమానపరచడానికి నిర్మించలేదు. ఎందుకు నిర్మించాడు అంటే, దేవుడు తన నామాన్ని మానవుల ద్వారా హెచ్చించుకొనుటకు తీసుకొచ్చుకున్నాడు, నిర్మించుకున్నాడు. అపవాది ధిక్కరించాడు.
దేవుని నామాన్ని ధిక్కరించి ఏమయ్యాడంటే దుష్టుడైపోయాడు. అలాంటి దుష్టుల దగ్గర నుంచి దేవుడికి అసహ్యం పుట్టి ఆత్మరూపి అయిన తన సహోదరుడైన అపవాదిని, ఆత్మరూపిలో ఉన్న సహోదరుడిని కిందకి దోసివేశాడు. ఎందుకంటే దుష్టుడయ్యాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు అపవాది. ఆయనకే నా మహిమ, నాకు లేదా అని అపవాది అనుకున్నాడు. సరే, అలా అనుకుంటే నీకు సంబంధించిన వాళ్ళు ఎవడన్నా ఉంటే తీసుకుపో అని పైనుంచి కిందకి త్రోయబడ్డారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా మానవుల్ని సృష్టించేది ఎందుకంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని ఘనతపరచడానికి, మానవుల ద్వారా దేవుడు ఘనత పొందడానికి సృష్టించాడు, తగ్గించడానికి కాదు. ఈ విషయాన్ని యెషయా భక్తుడు 43వ అధ్యాయము 7వ వచనంలో చెప్తాడు చూడండి. నా నామమును పెట్టబడి వారందరినీ తెప్పించుచుము అని చెప్తున్నాడు. నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బరిదులైన వారిని తీసుకొని రండి అని చెప్తున్నాడు. నేను ఎందుకు వాళ్ళని తీసుకొచ్చాను, ఎందుకు నా 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 మహిమ నిమిత్తము నేను సృజించి తిని వారిని సృజించాను అంటున్నాడు. ఆయన మహిమ తెలియటానికి, దేవుడి యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేయడానికి, సర్వమానవులకి తెలియజేయడానికి మనల్ని సృజించింది. అది విషయం. అంతేగాని నిన్ను తీసుకొచ్చి ఒక సైకోలాగా తొక్కి నారదీయటానికి కాదు మానవులను సృజించింది. దేవుని నామానికి మహిమ కలుగులాగున నిన్ను సృజించాడు. అదేవిధంగా 60వ అధ్యాయం 21వ వచనం కానీ చూసినట్లయితే, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మనగాను నేను చేసిన పనిగాను ఉంటారు అంటున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగులాట్టుగా వారిని నీతిమంతులుగా ఉంచుతాను. నా జనులు, నా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అంటే ఒక గొప్పవారు, నీతిమంతులు, న్యాయానికి ధర్మశాస్త్రానికి కట్టుబడిన వ్యక్తులు, నా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు, నా న్యాయ విధులను గౌరవించే వ్యక్తులని తెలుసుకోవాలి. ఎవరు? దేవుని నామాన్ని ఎవరైతే ఎరగరో వారిని తెలుసుకోవడానికి ఏం చేస్తాడంటే ప్రజలని గొప్పగా చేస్తాడనమాట. గొప్పగా చేయటానికి ఈజిప్టులో నీ దేవుడెవరు, మీకు దేవుడు లేరా, లేకపోతే మా దేవతలను పూజించండి అని వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసినా కానీ ప్రజలు మా దేవుడు ఉన్నాడు, మా పితరుల దేవుడు ఉన్నాడు, అబ్రహాము దేవుడు ఉన్నాడు, ఇస్సాకు దేవుడు ఉన్నాడు, యాకోబు దేవుడు ఉన్నాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఈ బంధం నుంచి, ఈ నాశనకరమైన జీవితాన్ని నుంచి మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళ ఆశ కలిగి ఉన్నారు. అట్టి ఆశని వాళ్ళు అదే విధంగా కనాను దేశంలో ప్రదర్శించినట్లయితే విషయం వేరే విధంగా ఉండేదేమో. కనాను దేశంలో దేవుని రాజ్యాంగాన్ని వదిలివేసి దేవునికి అవిధేయులుగా బ్రతకడం జీవించారు. దేవుని న్యాయాన్ని వదిలేశారు, దేవుని రాజ్యాంగాన్ని వదిలేశారు, దేవుని చట్టాలని వదిలివేసి అన్ని దేవతల వైపు, చెడు ప్రవర్తన వైపు, చీకటి ప్రవర్తన వైపు తిరుగుతున్నప్పుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? ఏం చేస్తాడు చూడండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చూపిస్తాడు చూడండి. ఈ హేతువు చేత వారి తమ హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. నువ్వు దేవుని కట్టడంలో లేకపోతే దేవుడు నిన్నేం చేయడు. నీ హృదయం ఏం చెప్తుందో దాని ప్రకారమే నడువు, నాకు సంబంధం లేదని చెప్తాడు. పాపము జీవితంలో నివసించాలనుకుంటున్నావా? పో, ఇబ్బంది ఏమీ లేదు.
నాశనం అయిపోవాలనుకుంటున్నావా? నాశనం అయిపో, ఇబ్బంది ఏం లేదు, దానికే వదిలేస్తాడంట. ఇంకో మాట చెప్తాడు చూడండి, అదే అధ్యాయంలో చెప్తాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 26 చూడండి. అందువలన తుచ్చమైన అభిలాషకు, దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడంటే వారు ఏం చేస్తున్నాడంట? దుర్నీతి క్రియలు చేస్తున్నాడు. నీతి లేని క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు చేయటంలా, విశ్వాస సంబంధం లేని క్రియలు చేస్తూ ఏం చేస్తున్నారంటే దుర్నీతి క్రియలు చేస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఏం చేస్తున్నారంట? వారు క్రియల సైతము, వాళ్ళ స్త్రీల సైతము ఏమంట? ఏ ధర్మం విడిచారంట? స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అంటే అక్కడ స్వభావ సిద్ధంగా అంటే స్వాభావికమైన ధర్మము, అస్వాభావికమైన ధర్మము అంటే ఒక స్త్రీ తన భర్తకి ఏమై ఉండాలి? కట్టుబడి ఉండాలి. అస్వాభావికమైన అర్థం ఏంటంటే జారత్వంలోకి, వ్యభిచారంలోకి జారిపోయినప్పుడు అప్పుడు అదే అస్వాభావిక స్వభావం అంటారు. స్త్రీ తన ధర్మాన్ని నిర్వహించలేదు, మనుషులు ధర్మాన్ని నిర్వహించడం లేదు. మరి ఏం చేయాలి? వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? భ్రష్ట మనసుకి అప్పచెప్తాడు. 28వ వచనం కూడా చూడండి. మరియు వారి తమ మనసులో దేవునికి చోటు లేకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తాడు. అంతేగాని తీసుకొచ్చి కాలు కిందేసి నలిపినట్టు నలపడు. సస్తావా సావు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైతే నీవు నా నామాన్ని తెలుసుకొని నా ఘనతని నువ్వు అర్థం చేసుకుంటే, దేవుడు నన్ను రక్షిస్తాడని నువ్వు అనుకుంటే, అప్పుడు వచ్చి నీవు నా సన్నిధిలో మోకరిల్లి నన్ను రక్షించమని అడిగితే, అప్పుడు రక్షించుటకు నాకు మనసు ఉన్నది అని చెప్తున్నాడు. దేవుడు దయాళుడు, కృప కలిగిన దేవుడు. కాబట్టి అంటే కృపను నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బైబిల్ మొత్తం చెప్పేది ఇదే. దేవునికి మీరు ఏ హృదయంలో ఏ ఆలోచనలతో ఉంటే, ఏ ఆశతో ఉంటే, అట్టి ఆశకే మిమ్మల్ని వదిలేస్తాడు. ఆశ మిమ్మల్ని పాపంలోనికి తీసుకెళ్తే మీరు ఏమైపోతారు? అదే ఆశ మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తే దేవుని బిడ్డలుగా ఉండటకు మీకు కృప అనుగ్రహించబడుతుంది. అదే ఆశ భ్రష్ట మనసుకి తీసుకెళ్ళిందంటే అప్పుడు సాతాను బిడ్డలుగా ఉండటకు మిమ్మల్ని దేవుడు అంగీకరిస్తాడు. ఇది తెలుసుకోలేకపోతున్నారు జనము, ఇది తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, చాలా గొప్ప విషయాన్ని చెప్తున్నాడు ఈరోజు దేవుడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ద్రాక్ష అనే విత్తనం మీరు, ద్రాక్ష అనే విత్తనం మీరు. ఆ విత్తనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంట? ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి ఎక్కడ నాటాడు? కనాను దేశంలో నాటాను, పాదు తవ్వాను, నీళ్లు పెట్టాను, దాని మంచి బాగోగులన్నీ చూశాను. కానీ ఏమిచ్చింది? నాకు ఫలాలు ఇవ్వటం లేదు. దేవుడు ఆశించింది నాకు ఇవ్వటం లేదు. నేను వాళ్ళ నుంచి ఆశించింది నేను ఇచ్చిన దేశంలో వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నాను అనుకుంటే దానికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టారు ఈ ప్రజలు. అర్థం చేసుకోవాలి. వ్యతిరేక జీవితాన్ని మొదలుపెట్టారు. దేవుడు భూమి గోపురం ఇవన్నీ ఏంటంటే దేవుని సంపూర్ణ రక్షణలో వాళ్ళు ఉంచితే వాళ్ళు ఏమిచ్చారంటే చూడండి ఏం చెప్తున్నాడో చూడండి. 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? కారు ద్రాక్షాలు ఇచ్చారని చెప్తుంది. ఏం చెప్తున్నాడు? కారు ద్రాక్షాలని ఇచ్చాడని చెప్తున్నాడు. సో ఈ ఇజ్రాయేల్ ఎవరు? ఈ ద్రాక్ష తోట ఎవరు? కీర్తనలు 80వ అధ్యాయం 8వ సంకీర్తన 8 నుంచి 9 వచనాలు కానీ చూసుకున్నట్లయితే, నీవు ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాడు. ఎవరిని తెచ్చాడంట? ద్రాక్షవల్లిని. ఇప్పుడు ఆ ద్రాక్ష ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశంలో పెట్టాడు.
ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఆ ద్రాక్ష చెట్టు ఎవరంట? ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చి కనాను దేశంలో నేను ప్రతిష్ఠించాను. వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నానంటే వాళ్ళు దేవుడు వాళ్ళ నుంచి ఏం ఆశించాడంటే నీతిని ఆశించాడు, న్యాయాన్ని ఆశించాడు. కానీ ఇవేమి దేవుడికి వారి దగ్గర నుంచి లభించట్లేదు. యెషయా గ్రంథం చూడండి 5వ అధ్యాయంలో చెప్తాడు ఏమని. 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వంశం ఎవరు అంటే యాకోబు వంశస్థులు ఎవరు? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ద్రాక్ష తోట. సైన్యములకు అధిపతి అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ యెహోవా యొక్క సైన్యము. ఆయన దేవుడు అనే ఆయనకి కోరుకుంటే వేవేల కొలది దేవదూతలు ఉన్నారు. వాళ్ళు స్తుతి ఎక్కర్లేదు దేవునికి, వాళ్ళను కూడా ఇష్టపడతలా, మనల్ని ఇష్టపడుతున్నాడు. వీరు నా సైన్యము అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి మళ్ళీ సరే. ఇశ్రాయేలు వంశము. ఇప్పుడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అంటే ఎవరు? ఈ సైన్యము అంటే ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ప్రజలే. ఆ ప్రజలు ఏమై ఉన్నారంటే దేవునికి ఒక సైన్యము. ఆ పరలోక రాజ్యంలో ఉన్న సైన్యాన్ని కాదు చెప్తుంది దేవుడు. నిన్ను గురించి చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు, నీ గురించి చెప్తున్నాడు, అందరి గురించి చెప్తున్నాడు. నేను ఒక ద్రాక్ష తోటను తీసుకొచ్చాను, ఒక విత్తనాన్ని తీసుకొచ్చాను. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ నాటాను? కనాను దేశంలో నాటాను. కానీ అది ఏమిచ్చింది? నాకు కారు ద్రాక్షాలు ఇవ్వటానికి గల కారణము ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. చూడండి ఎక్కడ ఇస్తున్నాడు. 3వ వచనం చూడండి, కాదు 2వ వచనం లాస్ట్ చూడండి. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు అంటే వైల్డ్ గ్రేప్స్ ఇచ్చిందంట. ఫ్రూట్ఫుల్ గ్రేప్స్ కాదు, వైల్డ్ గ్రేప్స్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందని దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. కింద చదవండి. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని. అది యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో ఏం చెప్తారంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎక్కుము. నేను పిల్లలను పెంచాను, గొప్పవాడిని చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఇక్కడ కారు ద్రాక్షాలు ఎందుకు కాశారంటే అక్కడ ఆకాశానికి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? యెరూషలేము దేవుని పరిశుద్ధ పట్టణమైన యెరూషలేముకి చెప్తున్నాడు. ఓ యెరూషలేమా, నేను నీ మధ్యలో ఉన్నాను, మీరు నన్ను నీ మధ్యకి తీసుకొచ్చారు, నీలో నన్ను ప్రతిష్ఠించారు, నివసింపజేసేటట్టు చేశారు. నా నివాసయోగ్యమైన పట్టణమా, ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? నాకు దూరముగా ఉన్నారు. ఎందుకు యెరూషలేమా, ఓ యెరూషలేమా అని అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు, నాకు న్యాయం తీర్చండి. ఒక రైతుకి తన పంట నష్టపోతే, తెగులు ద్వారా నష్టపోతే ఎంత బాధ కలుగుతుందో, ఎంత వేదన కలుగుతుందో, ఎంత శ్రమ పడితే నా ఈ పెద్ద అయినాయి, కానీ ఆఖరిలో తెగులొచ్చి తినివేస్తే ఆ రైతు ఎంత బాధపడతాడో. ఇక్కడ దేవుని బాధ కూడా అలాగే ఉంది. దేవుని బాధ ఫలించాలని కోరుకుంటున్నాడు దేవుడు. నా ప్రజలు, నా సైన్యము నీతి న్యాయాల్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటే ఇప్పుడు ఏమయ్యారంట? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గు. నేను పిల్లలని పెంచి పెద్ద చేశాను, కానీ వారు తిరుగుబడి ఉన్నారు. వీళ్ళు కారు ద్రాక్షలాగా తయారయ్యారు. నేను మంచి ఫలాలు ఇస్తారని నేను అనుకుంటుంటే వీళ్ళు కారు ద్రాక్షలాగా తయారయ్యారు. ఎందుకు? ఏ కారణం చేత తెలియటలేదు నాకు. మీరు చెప్పండి, నాకు న్యాయం తీర్చమని దేవుడు అడుగుతున్నాడు.
తాను నివసిస్తున్న పట్టణాన్ని. ఎందుకంటే ఇంకా దేవుని సృష్టిలో గొప్పవైనవి మానవుని కన్నా గొప్పవైనవి అవేవే. ఈ నీరు, గాలి, ఆకాశాన్ని, నీరుని, వెలుగుని అన్నింటినీ సృజించిన దేవుడు వాటిని తప్పితే ఇంకెవరిని అడుగుతాడు? మానవుడు వింటలేదు. తాను పరిశుద్ధ జనమని ఎంచుకున్న జనము వినకపోతే వాళ్ళకి తప్పించి ఇంకెవరికి చెప్తారు? ఎవరికి చెప్తారు? కాబట్టి వీళ్ళు దుష్టుల్లాగా తయారు. మొన్న 1వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్పాము? దుష్ట జనాంగమా, అంతేనా? దుష్ట జనాంగమా, ఎవడరా మిమ్మల్ని మా ఎదురుకి రమ్మంది? మీ నైవేద్యం నాకెందుకు? మీ బలులు నాకెందుకు? మీ అమావాస్య ఉత్సవాలు నాకెందుకు? నేనేమన్నా చేయమని అడుగుతున్నాను. కానీ నేను ఇది చేయమన్నది మీరు ఫలించాలి, మీరు ఫలించాలని నేను కోరుకుంటుంటే మీరు చేసే పనులేంటి అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని బాధ అర్థమైంది. దేవుడు బాధ అర్థమైంది. ఎవరికి చెప్పొస్తున్నాడో తెలుస్తుంది. వీళ్ళు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో కూడా చెప్తున్నాడు. అయితే యెషయా భక్తుడు దీన్ని ఒక పాట రూపంలో పాడి ఉండాలి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల ముందుకెళ్ళి ఒక పాట రూపంలో పాడి ఉండాలి. 5వ అధ్యాయం మొత్తం. బైబిల్లో మీకు ఏదన్నా విషయం చెప్తున్నాడంటే అది ఒక కవిత్వ రూపంలో అన్న ఉంటుంది, లేదా ఒక చరిత్ర రూపంలో అన్న ఉండేది. ఇట్లా అర్థం చేసుకోవటం ఎవడి వల్ల కావట్లా. ఈ అర్థం కానీ చాలామంది జనాంగం బయలుదేరారు. అర్థం కానీ చాలామంది జనాంగం బయలుదేరి ఏదేదో చెప్తున్నారు. అవన్నీ మనకెందుకు కానీ విషయంలోకి వెళ్దారండి. సో వీళ్ళు కారు ద్రాక్షాలు ఇవ్వడానికి గల కారణం ఎవడు ఏంటి అంటే, ఇప్పుడు దేవుడు వాళ్ళ మీద కొన్ని 6 అయ్యాలు అనే వాటిని మోపాడు. 6 అయ్యాలు. అయ్యో మీన్స్ ఇబ్రూ పదం అన్నమాట. ఇది ఇబ్రూ పదం. ఓయ్, HOY, ఓయ్ అని అర్థం. ఓయ్ అని పిలుస్తున్నాడు. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని ఓయ్ అని పిలుస్తున్నాడు. ఓయ్ అంటే ఏంది? ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. దేవుడు మనుషుల్ని శిక్షించాలనుకోడు. ఎప్పుడు కూడా దేవుడు మనుషుల్ని శిక్షించాలనుకోడు. వీళ్ళు రక్షణ పొందాలని అనుకుంటాడే కానీ మనుషుల్ని శిక్షించాలని అస్సలు అనుకోడు. నేను చెప్పట్లేదు, ఒకసారి చూడండి. పేతురు రాసిన గ్రంథం 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడు నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందుతారని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. తీసుకొచ్చాము, ఆడ పెట్టితే ఎదురు తిరిగారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ కోసము మారు మనసు పొందుతారనే ఎదురు చూస్తున్నాడు. మరి మారు మనసు పొందుతారా లేదా? ఓయ్ ఇజ్రాయేల్ అని పిలుస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం కూడా చూడండి, 18వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఓయ్ అంటే ఒక హెచ్చరికలాగా చూపిస్తాడు. చూడండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలిగితే ఒక దుష్టుడు వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవుడు ఏం చెప్తున్నాడు? దుష్టుడు మరణించడం నాకు ఇష్టం లేదు, కానీ వాడు ఏం చేయాలంట? తన ప్రవర్తనని దిద్దుకోవాలని చెప్తున్నాడు. ఓ ఇజ్రాయేల్, మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఓయ్ చీరాల మార్చుకో. ఓయ్ నోవాహుపేట మార్చుకో. ఓయ్ శాంతినగర్ మార్చుకో. నీ ప్రవర్తన మార్చుకో.
ఇది దేవుడు కోరుకుంటుంది. కాబట్టి ఎవడు కూడా నశించడానికి దేవుడు ఇష్టపడని దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన దగ్గర నుంచి మార్పుని కోరుకుంటున్నాడు. ఆ మార్పు చెందుతాడని ఎదురు చూస్తున్నాడు. అందువల్ల దేవుని రాకడ నీకు ఆలస్యమవుతుంది. దేవుని పని ఎక్కువైపోతుంది. నన్ను అందరినీ రక్షించడానికి దేవుడు చాలా పని కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారకపోతే దేవుని పని ఎక్కువైపోతూ ఉంటుంది. నువ్వు మారితే దేవుని పని తక్కువైపోయి నిన్ను తన దగ్గరికి తీసుకెళ్ళడానికి వస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. మారాలి, అందరూ మారాలి, మారు మనసు పొందాలి. దేవుని ఎడల నువ్వు దుష్ట మనసు కలిగి ఉంటే దాన్ని తీసివేసుకొని దేవా నన్ను క్షమించు అని ఇక్కడికి వచ్చి అడిగితే క్షమించడానికి దేవుడు నీ ఎడల కృప కలిగి ఉన్నాడు. కైండ్నెస్, హీ హ్యాడ్ ఏ కైండ్నెస్ టు సేవ్ యూ. నిన్ను రక్షించడానికి ఆయన దయ కలిగి ఉన్నాడు. అది కాబట్టి ఈ దుష్ట మనసు కలిగిన ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు దేవునికి కారు ద్రాక్షాలు ఇచ్చాడంట. అలా కాయడానికి కారణము ఎవడు? ఎందుకు కాస్తున్నారు వీళ్ళు? నేనేమన్నా తప్పు చేశానా అని అడుగుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము చూడండి, 4వ వచనం చూడండి. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకా ఇంతకన్నా నేనేమి చేయగలను? నేను చేసిన తప్పేంటిది? నా బిడ్డల ఎడల నేను చేసిన తప్పేంటి? నా సైన్యముల ఎడల నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నాడు. ఇంకెంతకన్నా ఏమన్నా చేయగలరా? మంచి జీవితాన్ని ఇచ్చానే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చానే. దేవా, ఈ శిక్షను మేము భరాయించలేకపోతున్నాం, మమ్మల్ని రక్షించు. మీరు వాగ్దానం చేసిన దేశాల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళు అని బతిమలాడితే తీసుకువచ్చి వారిని ఇక్కడ నాటేనే, నా ద్రాక్ష తోటని నాటేనే. కానీ ఇప్పుడు ద్రాక్ష తోట ఏమైంది? కారు ద్రాక్షాలను ఇస్తుంది. ఇంతకన్నా నేనేమన్నా చేయగలనా? 40 సంవత్సరాలు నా క్రియలు వాళ్ళకి చూపిస్తూ వారిని నడిపించానే. ఏ రోజు ఆకలి కొనలేదు. దేవదూతలు తినే మన్నాని అనుగ్రహించానే. నీటికి కొదువు లేదే. మాకు మాంసం కావాలన్నారే, మాంసం పెట్టానే. సమస్తమును దయచేశానే. చుట్టుపక్కల శత్రువులు ఉన్నారే. ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్దామంటే 4 రోజులు వెళ్ళిపోవచ్చు. ఐగుప్తు నుంచి ఫిలిస్తీన్ల దేశం గుండా, అనగా ఇప్పుడు గాజా పట్టణం గుండా కానీ వెళ్తే 4 రోజులే. కానీ అటుకుండా వెళ్తే ఫిలిస్తీన్లు ఎప్పుడెప్పుడు వీళ్ళని పిచ్చి కుక్కలు నరికినట్టు నరుగుదామని ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఎవడు? ఫరో రాజే. దానికి కారణం కూడా ఫరో రాజే. ఫరో రాజుకి 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి ఎర్ర సముద్రం గుండా వెళ్తే అక్కడ ఎర్ర సముద్రం దగ్గర పట్టుకొని చంపేయాలని ఒక ఆలోచన. 2వ ఆలోచన, ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్తే ఆ ఫిలిస్తీన్లు ఎవరో కాదు, వీడు రక్షించి తీసుకొచ్చి వాళ్ళని పెట్టుకున్న సామంత ప్రజలు ఫిలిస్తీన్లు ఒక్క ఆజ్ఞ కానీ, రామ్సేస్ కానీ ఒక్క ఆజ్ఞ కానీ ఇస్తే ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ను ఊచకోతుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్ గురించి తెలియదు, చాలామందికి తెలియదు. ఊచకోతకు వస్తారు. రామ్సేస్ ఆజ్ఞ కానీ వెళ్ళిందంటే ఫిలిస్తీన్లకి ఈ 6 లక్షల మందిని ఒకేసారి నరికేస్తారు. ఒక్కొక్కడు ఎంత ఉంటారు. ఫిలిస్తీన్లు అంటే ఎవరో తెలుసు కదా? ఎవరు? గొలియాతు ఎంత ఉంటాడు? 6 అడుగుల ఆజానుభవుడు. ఒక్కడు అంత ఉంటాడు. వాళ్ళు ఒక అడవి జాతి మధ్యధరా సముద్రంలో ఒక దీవిలో నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు అడవి దొంగలుగా బతుకుతుంటే ఈ రామ్సేస్ మీదకి యుద్ధానికి వస్తే రామ్సేస్ యొక్క సైన్యానికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళని ఏం చేశారంటే రామ్సేస్కి లొంగిపోతే వాళ్ళని తీసుకొచ్చి నైలు నది ప్రవహిస్తున్న డెల్టా ప్రాంతమైన ఫిలిస్తీన్ పట్టణాల్లో ఉంచి అరే నేను ఏది చెప్తే అది మీరు చేయాలరా అని చెప్తున్నాడు. సరే ప్రభువా రామ్సేస్ అని చెప్తున్నారు. ఎందుకు?
మోషే అప్పుడే ఎంటర్ అయి ఉన్నాడు. మోషే ద్వారా అక్కడ విప్లవం జరుగుతుంది. నా ప్రజల్ని దేవుడు మమ్మ వదిలేయం, మేము దేవుని బిడ్డలమి, దేవుడు మాకు అనుగ్రహించు దేశంలోకి వెళ్ళి మేము ఏం చేస్తామంటే మా దేవుణ్ణి ఆరాధించుకోవాలని మోషే అక్కడ చేస్తున్నప్పుడు రామ్సేస్కి అర్థమైంది, ఇంకా వీళ్ళని నేను ఎంతో కాలము ఉంచలేను, కానీ వదిలితే నాకు పని చేసే వాళ్ళు బానిసలు ఎవరు లేరు, ఎలా ఏం చేయాలి? అప్పటికే తెగుళ్ళ రూపంలో హింసిస్తున్నాడు మోషే దేవుని ద్వారా. హింసిస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఆ రెండు ప్లాన్లు ఉన్నాయి ఎవరికి? రామ్సేస్కి. ఒకటి, ఈ ఎదవలు వెళ్తే చుట్టూ తిరిగి సుక్కోతు నుంచి బయలుదేరి ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాలి, అదొక దారి ఉంది. రెండోది, ఫిలిస్తీన్ల పట్టణాల వల్ల గుండా వెళ్ళాలి. ఫిలిస్తీన్ల పట్టణాల్లో గుండా వెళ్తే 4 రోజులే. ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ నా సైన్యంతో చంపేయాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫిలిస్తీన్ల పట్టణాల్లో గుండా తీసుకెళ్ళా, ఎందుకంటే అక్కడ ఉండదు. ఒకవేళ ఉంటే ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి నా బిడ్డలను నేను తీసుకెళ్తానని దేవుడికి కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. దేవుడు అనుకున్నదే జరిగింది. రామ్సేస్ వాళ్ళు ఫిలిస్తీన్ల పట్టణాలను కూడా తీసుకెళ్లకుండా రామ్సేస్ ఏదైతే అనుకున్నాడో వీళ్ళు ఖచ్చితంగా ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తారు అనుకున్నాడు. రామ్సేస్ అనుకున్నదే జరిగింది. దేవుడు ఇటే తీసుకొచ్చాడు వాళ్ళని. తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ అంటే రామ్సేస్ని దేవుడు తన క్రియల ద్వారా ఆపేశాడు. అగ్నిస్తంభంగా నిలబడ్డాడు. ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చాడు. 6 నెలల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. కానీ అవేమీ గుర్తుకు రావట్లా ప్రజలకి, ఫిలిస్తీన్ల పట్టణాల్లో కూడా వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకుంటే యూదా ప్రజలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, నువ్వు ఉండేవాళ్ళు కాదు, నేను ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే మనము క్రీస్తులకు నమ్మిన వాళ్ళం, క్రీస్తు చెప్పిన దేవుణ్ణి నమ్ముతున్నాం. కాబట్టి నువ్వు ఉండేవాళ్ళం కాదు, నేను ఉండేవాళ్ళం కాదు. ఆనాడు యాకోబు పుత్రులు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల పట్టణాలు గుండా వెళ్తే ఈనాడు క్రైస్తవమే ఉండేది కాదు, యూదా ప్రజలే ఉండేవాళ్ళు కాదు, ఇజ్రాయేల్ ప్రజలే ఉండేవాళ్ళు కాదు. తెలుసుకోవాలి ఇది ప్రియులారా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? వారి మీద 6 అయ్యోల్ని నెపం చేస్తున్నాడు. ఏంటిది? మొట్టమొదటిది అయ్యో ఏంటిదంటే చూడండి, 1 లోపత్వం గురించి చెప్తున్నాడు, 2 పాపాన్ని గురించి చెప్తున్నాడు, 3 మంచిని చెడుగా మారుస్తున్నారంట ఆ రోజుల్లో, తర్వాత 4 వాళ్ళ యొక్క అహంకారము, 5 అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారంట. తర్వాత ఈ 6ని బట్టి ఏం చేస్తారంటే నేను నీకు తీర్పు విధించబోతున్నాను, అయ్యో అంటే నేను నిన్ను శిక్షించబోతున్నాను అని అర్థం. మొట్టమొదటి అయ్యో చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమును చేర్చుకొనుచు మీకు శ్రమ. ఎవడైనా సరే, ఏ ధనవంతుడైనా సరే, నాకు తెలిసి ఇక్కడ నేను స్టడీ చేసిన దాని ప్రకారం నా ఉద్దేశం ఏంటంటే అక్కడ యూదా ప్రజలు కొంచెం బాగానే మంచి స్థితిలోనే ఉండాలి. తర్వాత వాళ్ళ మధ్య నివసిస్తున్న కొంతమంది అన్ని జనులు ఉండాలి. ఈ అన్ని జనుల్ని ఏం చేస్తున్నారంటే బలవంతులైన యూదా ప్రజలు హింసిస్తున్నారు. అదేవిధంగా కొంచెం బలహీనులైన యూదా ప్రజల్ని బలవంతులైన యూదా ప్రజలు హింసిస్తున్నారు. ఎలాంటిదంటే డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు లేని వాళ్ళని, పేదవాళ్ళని హింసిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఒకడి ఇంటిని అన్యాయంగా లాక్కుంటున్నాడు. ఒకడికి ఏదన్నా 1 ఎకరం పొలమో 10 సెంట్లు పొలమో ఉంటే వాడు ఆ పొలాన్ని బాగు చేసి బతుకుతున్నప్పుడు ఆ పొలాన్ని అన్యాయపు తీర్పులు తీరుస్తూ ఏం చేస్తున్నాడు? పొలాన్ని లాక్కుంటున్నాడు. లోపత్వం పెరిగిపోయింది ప్రజల్లో. లోపము, ఒకటి దాన్ని ఆశించడాన్ని ఏమంటారంటే లోపము అంటారు. లోపము పెరిగిపోయింది ప్రజల్లో, యూదా ప్రజల్లో పెరిగిపోయింది.
ఈ లోపాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. చూడండి చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విషయం గురించి చెప్తాడు చూడండి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు, ఒక మనిషిని, వారి కుటుంబమును, ఇంటి వాణిని, స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమిస్తున్నాడంట. ఈ యెషయా భక్తుడు, మీకా భక్తుడు, వీళ్ళందరూ, ఇర్మియా, వీళ్ళంతా ఒకే కాలానికి సంబంధించిన వాళ్ళు. మీకు ఆల్రెడీ ఈ విషయం ఇంతే కదా దేవుడు నీ నుంచి కోరుకున్నది అనే సందేశంలో చెప్పా ఈ విషయాన్ని. గుర్తుందో లేదో? ఏముండిద్దిలే. సో అదనమాట విషయం. యెషయా ఏదైతే చెప్తున్నాడో మీకా భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. ఏం చేస్తున్నారంటే ఆ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఒకడు ఇల్లుని ఆక్రమించుకుంటున్నాడు, పొలాన్ని ఆక్రమించుకుంటున్నాడు, వాడి పని మనిషిని, వాడి ఇంటి పనిని, వాడి దాసిని, వాడి దాసత్వాన్ని, వాళ్ళ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులను అందరినీ ఆక్రమించుకొని లోభంతో కూడిన పనులు చేస్తున్నాడు. అది నచ్చలా దేవుడికి. దేవుడికి నచ్చటం లేదు. లోప పనులు చేయొద్దయ్యా అంటే చేస్తున్నారు. న్యాయంగా జీవించండి, న్యాయంగా జీవించండి. నువ్వు ఒకప్పుడు ఈజిప్టులో ఉన్నప్పుడు నువ్వు పరదేశిగా ఉన్నావు. ఇప్పుడు నీ మధ్య కొంతమంది పరదేశులు ఉన్నారు. ఆ పరదేశంలో మీరు ప్రేమించండి అని దేవుడు చెప్పాడు. వాళ్ళని చంపమని చెప్పలా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమించటం లేదు. ప్రేమించకుండా వాళ్ళని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ పొలాలని, ఇళ్ళని, మనుషులని అందరినీ ఆక్రమించుకుంటున్నారంట. దాన్నే లోభత్వం అంటాడు. లోభత్వం మీద చెప్తున్నాడు, అయ్యో ఇజ్రాయెల్, మీలో లోభత్వం ఉంది, తగ్గించుకోండి, తగ్గించుకోకపోతే మీరు శిక్షించబడతారు అని ఫస్ట్ దీని మీద చెప్తున్నాడు. సో ఒకసారి చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు ఆయన వారిలో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకరిని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనెను. ఇంకా మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. అక్కడ ఒక పెద్ద ఉపమానం చెప్తుంది, అది మొత్తం మనం అంటే మీరు లోభత్వానికి దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులు వారే చెప్తున్నాడు. మనలో లోభం ఉండకూడదు. పొద్దున్న లేగితే మనకి ఇదే పని. ఇంకా కొట్టుకెళ్తే వాడు లాగుతాడు, బ్యాంకుకి వెళ్తే వాడు లాగుతాడు. ఒక మనిషిని దోచుకోవడమే ఇంకో మనిషికి పని. పని చేయించుకుంటే వాడి శారీరక శ్రమని దోచుకోవటం. పోనీ వాడికి సక్రమంగా జీతం ఎత్తున్నావా? అదిలే. దీన్నే లోభత్వం. ఇది తగ్గించుకోండి అయ్యా. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, ఓ యూదా ప్రజలారా, మీరు కారు ద్రాక్షాలు ఎందుకు కాస్తున్నారో తెలుసా? నెంబర్ 1, మీలో ఏముంది? లోభం ఉంది. మీలో లోభం ఉంది. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించండి ఏం చెప్తే నువ్వు ప్రేమించకుండా ఏం చేస్తున్నాడు? వాడి మొత్తాన్ని స్వాహా చేస్తున్నాడు. అది తప్పు, పాపము, అది చాలా పాపము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రెండోది, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం 11 నుంచి 12. రెండోది, మద్యము తాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసమును తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయువారికి. అబ్బాయి ఈ మాట చెప్పామంటే నోపేటలో చాలామంది నన్ను కొట్టేటట్టుకున్నారు. ఈ మాట చెప్తే పడతారు. ఏంటంట? వాళ్ళ ఏముంది? మద్యము తాగుదామని
వేకువనే లేచి ద్రాక్ష రసమును తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయువారికి శ్రమ. మీకు మద్యం ఎక్కువైపోయిందిరా, తాగుబోతు ధనం ఎక్కువైపోయింది. ఆ మత్తులో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు. తాగొద్దని దేవుడు చెప్పట్లా. జనరల్గా యూదా ప్రజలు రొట్టె తింటారు. రొట్టె తినేటప్పుడు వాళ్ళు ఏం తాగుతారు తెలుసా? మనం మంచినీళ్ళు ఎలా తాగుతామో, మనం అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు ఎలా తాగుతామో, యూదా ప్రజలు కూడా రొట్టె తినేటప్పుడు ద్రాక్ష రసాన్ని తాగుతారు పట్టుకోకుండా. అది వాళ్ళ జీవన విధానం. ఆ ద్రాక్ష రసము తాగితే ఎక్కువ తాగితే ఏమైంది తెలుసా? మత్తు అనేది వస్తుంది. అది ఎంత తాగాలి? ఇప్పుడు మనం మంచినీళ్ళు ఎంత తాగుతాం? ఒక అన్నం తినేటప్పుడు ఒక గ్లాసు లేకపోతే ఒక 1/2 లీటర్ తాగి మేలకుండా ఉంటాం. ఎక్కువ తాగామనుకో ఏమైద్దమ్మా? రోజుకు ఒక 10 లీటర్లు మంచినీళ్ళు తాగారనుకో దెబ్బగా చచ్చిపోతారు మీరు. నిజం, దెబ్బగా చచ్చిపోతారు. మంచినీళ్ళు కానీ రోజు 10 లీటర్లు కానీ తాగితే మీ కిడ్నీలు మీరు తాగుతున్న వాటిని డయాలసిస్ చేయలేక చచ్చిపోతారు, ఫెయిల్ అయిపోయి చచ్చిపోతారు. బ్రూస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. పాపము గుద్దితే ఎముకలు కూడా ఇరిగిపోతాయి, అంతటి ఫైటరు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? 33 ఏళ్ళలోనో 32 ఏళ్ళ వయసు అప్పుడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఆహారం తినకుండా ఎక్కువ మంచినీళ్ళు తాగేవాడు. అందుకు చచ్చిపోయాడు బ్రూస్లీ. ఇది కూడా అంతే, ద్రాక్షారసము కూడా అంతే. మీరు ద్రాక్షారసము తాగండి, తప్పు లేదు కొంచెం, కానీ మంట పుట్టించేంతవరకు తాగండి. ఏమైద్ది? మత్తు వచ్చేది. మత్తులో మీరు పాపంలోకి జారుతారు. ఇక్కడ ద్రాక్షారసం వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. మన వాళ్ళు తాగే ద్రాక్షారసం వేరు. ఆ ద్రాక్షారసానికి ఈ ద్రాక్షారసానికి చాలా తేడా ఉంది. కాబట్టి మీలో తాగుబోతుతనం ఉంది. మద్యము తాగుతున్నారు మీరు. మద్యము తాగి మీరు మత్తులై ఉంటున్నారు. ఆ మత్తులో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదు. కాబట్టి ఆ మద్యాన్ని మీరు వదలండి. మద్యంలో పాపం చేస్తున్నారు. ఇందాక చెప్పాం కదా, ఏంటిది? స్త్రీలు స్వభావ ధర్మమును విడిచి అస్వభావ ధర్మాన్ని చేస్తున్నారంట. ఇందుకే స్త్రీలు స్వభావ ధర్మాన్ని విడిచి అస్వభావ ధర్మాన్ని, పురుషులు స్వభావ ధర్మాన్ని విడిచి అస్వభావ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే మద్యము వారిలో నివసిస్తుంది. చూడండి దీని గురించి ఏం చెప్తున్నారు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టిస్తుంది కాబట్టి దాని వశమైన వారందరూ జ్ఞానం లేదు. జ్ఞానాన్ని తగ్గిస్తుంది. మత్తులోకి వెళ్ళడం అంటే జ్ఞానం లేకుండా ఉండటమే. సోయ లేకుండా ఉంటారు. దేవుడు ఉండడు, మీకు అన్న ఉండదు, భార్య ఉండదు, బిడ్డలు ఉండరు, ఎవరు ఉండరు కాబట్టి మీరు జ్ఞానం లేని వారిగా ఉంటారు. ఏం చేస్తుందంట? మద్యము అల్లరి పుట్టిస్తుంది, ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేస్తుంది. అంటే ద్రాక్షరసాన్ని పులియబెట్టి ఫెర్టిలైజ్ చేస్తారు, పుట్టిస్తే వచ్చేదే మద్యము. ఈ రెండు తాగబాకండ్రా. ఏదో ద్రాక్షరసాన్ని మిక్సీలో వేసి గ్రైండర్ చేసుకొని దాంట్లో రసాన్ని తీసుకొని తాగండి, ఇబ్బంది లేదు. పులియబెట్టి తాగొద్దు. మద్యం తాగుతున్నారు, ఏమైందంట? తాగితే జ్ఞానము కోల్పోతారు. జ్ఞానము కోల్పోయారంటే మీకు ఏం చేస్తున్నారో మీకే తెలియదు, సోయ ఉండదు. కాబట్టి అది మీలో ఎక్కువ అయిపోయింది. ఇది రెండో విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి ఈ విషయాన్ని గురించి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి,
దానిలో దుర్వ్యాపారము కలదు. దాని అర్థం ఏంటంటే దుర్వ్యాపారము, చాలా చెడ్డమైన బిజినెస్ అనేది ఉంది. అంటే ఎవరు కూడా ద్రాక్షారసాన్ని ఫెర్టిలైజ్ చేసి అమ్మొద్దు, పులియబెట్టేసి అమ్మొద్దు. అంటే భూమిలో పాతి పెడతారనమాట ద్రాక్షారసాన్ని. పాతి పెట్టినప్పుడు అది వైన్గా మారుతుంది. చాలామంది యేసుక్రీస్తు వైన్ తాగుతాడు. యేసుక్రీస్తు తాగిన వైన్ వేరు, వీళ్ళు తాగే వైన్ వేరు. హిందూ సహోదరులు చెప్తూ ఉంటాడు, యేసుక్రీస్తు వైన్ తాగాడు అని చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు తాగిన వైన్ వేరు, వీళ్ళు తాగే వైన్ వేరు. మద్యము కొరకు ద్రాక్షారసాన్ని ఏం చేస్తారంటే భూమిలో పాతి పెట్టి పులియ పెడతారు. అలా వచ్చేదే మద్యం. అది తాగితే మాత్రం మొత్తెక్కుతుంది. ఆ మత్తులో మీరు జ్ఞానం కోల్పోతారు. మీరు ఏమి చేస్తున్నారో ఉండదు. జ్ఞానం అంటే ఎవరు? దేవుణ్ణి కోల్పోతారు. కాబట్టి ఆ దేవుని కోల్పోయినప్పుడు మీరు చేసే పనులు ఎలా ఉంటాయో మీకే తెలియదు. కాబట్టి అది మానివేయండి, లేకపోతే శిక్షకి గురవుతారు. ఇది 2వ అయ్యావు. 3వ అయ్యావు చూడండి, 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. భక్తిహీనతయు త్రాళ్ళతో దోషమును లాగుకొని వారికి శ్రమ. భక్తిహీనత, తర్వాత తాళ్ళతో దోషమును లాగుకొని వారికి శ్రమ. బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. వారిట్లను కొనుచున్నారు. ఆయనను ఏందంట? ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు ఆయనను వెంటనే దానిని చేయని. అబ్బా, ఇప్పుడు వాళ్ళు ఏందంట ఏమంటున్నారు చూడండి, మేము ఇలాగే ఉంటాం, మాకు దేవుడు అంటే ఇష్టం లేదు, ఆయన కార్యాలు మాకు ఇష్టం లేదు, ఆయన ధర్మశాస్త్రం మాకు ఇష్టం లేదు, ఇలాగే ఉంటాం, ఈ పాపాన్నే చేస్తాం, మేము లోపతనం ఉంటాం, మద్యము తాగుతాం, వ్యభిచారం చేస్తాం, విగ్రహారాధన చేస్తాం. అయితే ఏం చేస్తాడు? ఏందంట? అయితే ఏం చేస్తాడు? ఆయనను త్వరపడనిమ్ము, కమాన్, ఆయన మేము చూసుకుంటాం. ఇది ఆయనకి నచ్చటం లేదు. దేవుని వ్యతిరేకిస్తున్నారు. దేవుడు అంటే భయం లేదు. త్వరపడనిమ్ము. చదువుదండి ఒకసారి మళ్ళీ అది చూడండి. ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచినట్లు దానిని వెంటనే. దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఆ కార్యాన్ని మాకు చేయమను, చూసుకుంటాం. దేవుణ్ణి ఛాలెంజ్ చేసి అంత టోళ్ళు అయ్యారంట. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏంది కొడతాను అంటున్నాడు? ఏంది ఆయన ఏం కొట్టేది? ఏం చేస్తాడంట? అది మేము ఆయన కార్యాలు చూడాలనుకుంటున్నాం. ఏం చేయాలో చేయమను, మేము ఇలాగే బతుకుతాం, మా పాపక్రియలు అంతే, మాలో మారు మనసు ఉండదు. ఆయన ఏం చేసుకుంటే ఆయన చేసుకోమని ఆయనకి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది దేవునికి నచ్చలేదు. మీరు కారు ద్రాక్షాలు ఎందుకు కాస్తున్నారంటే ఇదే రీజన్. మద్యం ఉంది, లోపత్వం ఉంది, పాపం ఉంది, విగ్రహారాధన ఉంది, అన్నీ ఉన్నాయి. ఆఖరికి నన్నే వ్యతిరేకిస్తున్నారు. నా ప్రజలు నా మీద తిరగబడి ఉన్నారు. ఆకాశమా విను, భూమి చెవియగ్గు. పిల్లలను పెంచి పెద్ద చేశాను, వారు తిరగబడతాను. ఏంది? ఎలా తిరగబడుతున్నారంటే ఇదిగో ఏంది? ఒక పిల్లవాడు తండ్రి మీదకి లేకటం, ఇదే అవిధేయత. దేవుడంటే అవిధేయత. దేవుడంటే భయం లేని వాడిని ఏమన్నా అంటారు? దుష్టుడు అంటారు. దుష్టత్వాన్ని దేవుడు ఎప్పుడు సహించడు. దుష్టత్వాన్ని ఎప్పుడు దహించడు. వాడిని ఏం చేస్తాడు తెలుసా? వాడి ఎముకలు, కాళ్ళు, చేతులు అన్నీ విరిచి తీసుకొచ్చి మళ్ళీ ఆయన ముందే మోకరిల్లేటట్టు చేస్తాడు దేవుడు. దేవుడు అంటే అది.
దేవుడు అంటే అది. కాబట్టి ఏందంట, ఏముంది, ఏంది, పాపాన్ని లాగుతున్నారు, బండికి తాళ్ళేసి లాగినట్టు లాక్కుంటున్నారు. రా పాపమా రా, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళబాకు, నువ్వు మమ్మల్ని వదిలి వెళితే దేవుడు వచ్చి మమ్మల్ని తగులుకుంటాడు. ఆయన ధర్మశాస్త్రం ఒకటి ఉంది, ఆయన రాజ్యాంగం ఒకటి ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం మేము బతకలేమమ్మా. నువ్వు పోయేవాడికే మాకు వ్యభిచారం ఉండదు, విగ్రహారాధన ఉండదు, ఆయన నీతి కార్యాలే చేస్తూ బతకమంటే మేమెట్ట బతుకుతాము? అవి మాకొద్దు అని పాపాన్ని బండికి తాళ్ళుకేసి బండిని ఎలా లాగుతాము, తాళ్ళేసి బండిని ఎలా లాగుతాము, పాపాన్ని ఎలా లాక్కుంటున్నారంట వీళ్ళు. ప్రియులారా, గొప్ప విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. ఇది ఎన్నోది? 3. 4వది చూడండి, 4వది చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చెప్తాడు చూడండి. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. ఇది సంగతి. తప్పు ఎక్కడ చేస్తారమ్మా? తప్పు ఎక్కడ చేస్తారు? చీకటిలో చేస్తారు. తప్పుని ఎక్కడ చేస్తారు? చీకటిలో చేస్తారు. ఇప్పుడు ఆ చీకటిలో ఉండి వాళ్ళు ఇదే వెలుగు అనుకుంటున్నారు. వెలుగు సంబంధమైన క్రియలు లేవు. అవినీతి నీతి అనుకుంటున్నారు, అన్యాయాన్ని న్యాయం అనుకుంటున్నారు. కాబట్టి అది వారికి శ్రమ కలుగజేస్తుంది. అయ్యో అయ్యో ప్రియులారా, ఎంత వేదన కలుగుతుందో దేవునికి. వినండి, ఆ వేదనను బట్టి దేవుడు చెప్తున్నాడు యెషయా భక్తుడి ద్వారా. ఇది కారు ద్రాక్ష కాయుటకు గల కారణం ఏమిటి అని ఒక పాట రూపంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. 4 వచనాలు అయిపోయినాయి ఇప్పటికి, అంతేనా? ఏంటిది? వెలుగు సంబంధం, చీకటిలో ఉండి వెలుగు సంబంధమైన క్రియలు చేస్తున్నాము, పాపములో ఉండి మేము పాపము లేకుండా జీవిస్తున్నామని వాళ్ళు తలంపుతున్నారు. కాబట్టి అది నాకు నచ్చటం లేదు. చూడండి, దీని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో చూడండి, చెప్తారు. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అది సంగతి. ఇప్పుడు రాజు ఉన్నాడు. యెషయా గ్రంథం రాసింది ఏంటంటే, ఎప్పుడు రాశారంటూ, ఉజ్జియా, యోతాము, ఆహాదు, హిజ్కియా, యూదా రాజుల దినములలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు రాజు ఉన్నాడు. రాజు ఉన్నప్పుడైనా ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు అంటే మేము ప్రత్యేకమైన జనాంగం అని వాళ్ళకు ఉండాలి. కానీ లేదే, రాజులే ప్రజలని నడిపిస్తున్న రాజులే పాపంలో తిరుగుతున్నారు. మరి ప్రజలేమైపోతారు? కుటుంబాన్ని నడిపించవలసిన తండ్రే పాపంలో తిరుగుతుంటే నీ కొడుకేమైపోతాడు? నీ భార్య ఏమైపోతుంది? నీ కాపురం ఏమైపోతుంది? నీ కుటుంబం ఏమైపోతుంది? నీ వ్యవస్థ ఏమైపోతుంది? రాజులే పాపం చేస్తున్నారు. ప్రజల్ని దేవుని దగ్గరికి నడిపించడంలో రాజులు పాపం చేస్తున్నారు. కాబట్టి మీలో ఏముందంటున్నాడు? చీకటిని వెలుగు అనుకుంటున్నారు, వెలుగుని చీకటి అనుకుంటున్నారు. పాపంలో ఉండి మంచిని ఏమనుకుంటున్నారంటే అది చెడ్డది అనుకుంటున్నారు. చెడ్డ క్రియలు చేస్తున్నారు, పాపాన్ని చేస్తున్నారు. తర్వాత చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. దీని గురించి ఇంకొక అయ్యో చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం చూడండి. 5వ అధ్యాయం. తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకోని వారికి దేవుడెవరా? ఏంది ఆయన చేసేది? మమ్మల్ని మా అంత జ్ఞానం లేదు. అలా ఎవడైతే విర్రవీగుతాడో,
అలా ఎవడైతే విర్రవీగుతాడో వాడి స్వబుద్ధిని ఆధారం చేసుకొని బతకొద్దని కీర్తన గ్రంథంలో చెప్తాడు. మీరు ఎప్పుడు కూడా మీ స్వబుద్ధిని క్షమించాలి, అది సామెతల గ్రంథంలో చెప్తాడు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. మీరు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బతకొద్దని చెప్తారు. మీరు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచండి. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునని ఒప్పుకొనండి. అదే మీకు జ్ఞానము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. కాబట్టి ది ఫియర్ ఆఫ్ ది గాడ్ ఈజ్ విజ్డమ్, ఈజ్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందలి భయము, ఎవడైతే దేవుణ్ణి భయము కలిగి ఉంటాడో ఆయన అప్పుడు ఏముంటుందంటే జ్ఞానం ఉంటుంది. భయము లేకపోతే దేవుణ్ణి ధిక్కరించిన వాడు అవుతావు. దేవుణ్ణి ధిక్కరిస్తున్నావు అంటే నువ్వు దుష్టుడవయ్యి. దుష్టుడిని ఏం చేస్తాడంటే కాళ్ళు చేతులు విరుస్తాడు. దేవుడు విరుస్తాడు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాడు, విరుస్తాను, మీ కాళ్ళు చేతులు విరుస్తాను. మీలో పాపం ఉంది. మిమ్మల్ని మీరు జ్ఞానవంతులుగా మీరు ఊహించుకుంటున్నారేమో. మీ జ్ఞానము నా ముందు ఎందుకు పనికిరాదు. దేవుని జ్ఞానమున ముందు మన జ్ఞానము ఎందుకు పనికిరాదు. నువ్వేమన్నా సృష్టికర్తవా? కాదే. నువ్వేమన్నా కొత్తదాన్ని సృజించగలవా? లేదే. ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక వెంట్రుకని తెల్ల వెంట్రుకని నల్లగా నువ్వు మార్చలేనురా. నీ బతుకు అదిరా. ఈరోజు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు దాన్ని తీసుకోలేవు. అది దేవుడు కొడితే ఏమైంది? పోవటమే. దాన్ని తీసుకొచ్చుకునే దమ్ము నీకు లేదు. మానవుడు ఎండైనా కనిపించవచ్చు, లైట్ని కనిపించవచ్చు, సెల్ ఫోన్ కనిపించవచ్చు, ఏదైనా అన్నింటినీ కనిపించవచ్చు. పోయే ప్రాణాన్ని మాత్రం ఆపలేడు. పోయే ప్రాణాన్ని ఎప్పుడూ కూడా ఆపలేడు. అది దేవుని జ్ఞానము. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత? ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం. అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 21వ వచనం చూడండి. తమ దృష్టికి తామే జ్ఞానులనియు తలంచుకుని వారికి శ్రమ. నీ జ్ఞానము నాకు అసలు ఎందుకు పనికిరాదు. యాకోబు పత్రిక చూడండి, 4వ అధ్యాయము 6వ వచనంలో చెప్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. కాదు కానీ ఆయన ఎందుకు కృపనిచ్చినో, ఎక్కువ కృపనిచ్చినో అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. అది నీ అహంకారము ఉంటే అది నీకే శ్రమ తెచ్చిపెట్టింది. నీ జీవితం ఈజ్ ఇన్ థ్రెట్లో ఉంటుంది. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ థ్రెట్. నీ అహంకారం, నీ ఇగో దేవునికి ఎలా ఉంటుందంటే అహంకార దృష్టిని కలిగిస్తుంది దేవుడికి. కాబట్టి ఆ అహంకారం వల్ల నీకు శ్రమ కలిగిద్దే కానీ దేవుని కృపని నువ్వు పొందలేవు. దేవుని కృపను పొందాలంటే నిన్ను మార్చుకో. దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధికి రా, దేవుని వేడుకుంటే నీకు కృపని అనుగ్రహించి నిన్ను రక్షించడానికి ఆయన దీన మనసు కలిగి ఉన్నాడు. వస్తావా అని అడుగుతున్నాడు. చూడండి నెక్స్ట్ అది 5వది ఏంటి అంటే చూడండి. ఆగమ్మా 5వ 6వ చూడండి. 6వది 22 నుంచి 23 వచనాలు, 5వ అధ్యాయం. కాదమ్మా 22. మద్యము కలుపుటలో చూడండి. ద్రాక్షారసము తాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ గలవారికి శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడని నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతులని నీతిని దుర్నీతిగా కనబడజేస్తున్నారంట. ఇది సంగతి. 6వది అయ్యో తీర్పు. అయ్యో 6 అయ్యో ఏంటిది? ఇది ద్రాక్షరసము తాగుటలో ప్రఖ్యాతి నొందినారు.
చాలామంది ఉన్నారు మన దగ్గర, ప్రఖ్యాతిగాంచిన ప్రముఖులు ఉన్నారు. దాన్ని కలుపుటంలో కూడా ఒక టాక్టీస్ ఉంటుందంట. కలుపుటలో ఏం చెప్తున్నారు చూడండి, మద్యము కలుపుటలో తెగువ గలవారికి శ్రమ. తాగడమే తప్పు అయితే దాన్ని మళ్ళీ దీన్ని ఏమంటారంటే, ఆ బారుకి వెళ్ళినప్పుడు వాడు కాక్టైల్ ఏదో రాసేది కలిపిస్తాడు, ఆడికి కూడా శ్రమ. అంటే వాడు నిష్ణానీతుడు అనమాట. దానికి ఒక టేస్ట్ తీసుకురావడానికి వాడు ఏదేదో కల్పిస్తాడు. అదొక దాన్ని ఏమంటారు, ఎక్స్పర్ట్ అని. తాగడమే తప్పు అంటే దాన్ని ఒక రుచికరమైన పానీయంగా తయారు చేయడం కూడా తప్పే. అది తాగి మళ్ళీ ఇంకోటి అడుగుతాడు, అది తాగి ఇంకోటి అడుగుతాడు. తాగి 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 ఎంతవరకు తాగుతాడంటే కడుపు మంట పుట్టే వరకు తాగుతాడు. ఆఖరికి ఏం చేయాలి, రిక్షా మీదో ఆటో మీదో వేసుకొని రావాలి ఇంటికి. అటువంటి వాళ్ళందరికీ శ్రమ. ఇప్పుడు తాగడం వల్ల ఏం జరిగిద్ది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఏం చేస్తారు, నీతిమంతుడిని అనీతిమంతుడిగా చేస్తారంట. అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు. నిర్గమకాండం 23:8 ఏం చెప్తున్నారు చూడండి, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలిగజేసింది, నీతిమంతుల మార్గము మాటలకు అపార్థము చేయిస్తుంది. ఎవడైనా నీతిగా బతుకుతుంటే నువ్వు ఇచ్చే లంచము వాణ్ణి అనీతిమంతుడిగా చేస్తుంది, నీతిమంతునిగా కాకుండా అనీతిమంతుడిగా చేస్తుంది. నీ తప్పు ఇంకొక నీతిమంతుడిని అన్యాయస్తుడిగా చేస్తుంది సమాజాన్ని. కాబట్టి లంచము తీసుకొనవద్దు. ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే నువ్వు మత్తుడువై ఉన్నప్పుడు, దేవుని జ్ఞానము లేనప్పుడు కలుగుతుంది. కాబట్టి లంచము తీసుకొనవద్దు. అన్యాయపు తీర్పులు తీరుస్తారంట. ఆ రోజుల్లో ఏదో సమాజంలో జరుగుతుంది, అన్యాయంగా తీర్పులు తీరుస్తున్నారు అధిపతులు, న్యాయాధిపతులు. సో చర్చి కమిటీ ఏదో ఉంటుంది అక్కడ ఆలయంలో, ప్రధాన యాజకులు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, లంచాలకు అలవాటు పడిపోయి ఉన్నారు. ఈ విషయాలన్నీ ఎక్కడ చెప్తారంటే మీకా గ్రంథంలో చెప్తాడు. మీకా గ్రంథాన్ని మీరు కానీ క్షుణ్ణంగా చదివినట్లయితే ఆనాటి యూదా సమాజంలో జరుగుతున్న అన్యాయపు క్రియలు ఈ యెషయా కూడా ప్రస్తావించాడు ఈ 5వ అధ్యాయంలో. మీకా భక్తుడి ద్వారా చెప్పిన మాటలన్నింటినీ ఈ 5వ అధ్యాయంలో వివరిస్తున్నాడు అనమాట. విషయం అది అర్థమైతే ఓకే. అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు, లోపత్వం ఉంది మీలో, తాగుబోతుతనం ఉంది, వ్యభిచారం ఉంది, దుష్టత్వం ఉంది. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి, 17:15. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులు తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు అంట. ఇది సంగతి. లంచాన్ని అంటే దుష్టులు ఏం చేస్తారంటే ఒకరిని నీతిమంతుడిగా తీర్పు తీర్చుకోడు. ఎవడైనా తీర్పు చేయడంటే వాడు కంపల్సరిగా అన్యాయస్తుడే. ఒక దుష్టుడు దేవుడు అంటే భయం లేడు, వీడు నీతిమంతుడని చెప్తే కంపల్సరిగా వాడు ఏమై ఉంటాడు, అన్యాయస్తుడై ఉంటాడు. కాబట్టి అటువంటి ఘోరాతి ఘోరమైన క్రియలు యూదా సమాజంలో, ఇజ్రాయేల్ సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి అయ్యో ఇజ్రాయేల్ ప్రజలారా మీరు ఎందుకు కారు ద్రాక్షాలు కాల్చున్నారో తెలుసా అనే ఒక పాట పాడుతున్నాడు. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, నేను ఒక పాట పాడతాను వినుడి, నా ప్రియను గూర్చి పాడేతను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడేదను వినుడి అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆనాటి యూదా సమాజంలో ఉన్న భ్రష్టత్వాన్ని దేవుడు ఎండగడుతున్నాడు యెషయా భక్తుడి ద్వారా.
మీకా భక్తుడి ద్వారా ఎండగడుతున్నాడు. తాగొద్దయ్యా అంటే తాగుతున్నాడు. ఏం చేస్తావు చంపుతాను అంటాం కాదు, రా చూసుకుందాం అంటే దేవుడి మీద అవిధేయత. ఆయనకి సిద్ధంగా ఉండమనండి, ఆయన చేయు కార్యాలను మేము చూడాలనుకుంటున్నాం అంటే దాని అర్థమైంది. దేవుడు అంటే విధేయత. దేవుడు చేయాలనుకుంటే ఎంత మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా ఎంత. కాబట్టి ఆ క్రియలు వాళ్ళ మధ్య ఉన్నాయి కాబట్టి, అయ్యో యూదా ప్రజలారా, అయ్యో యెరూషలేము ప్రజలారా, మీ మధ్య భ్రష్టత్వం ఉంది. ఆ భ్రష్టత్వాన్ని మీరు విడనాడండి. లేకపోతే ఏం చేస్తానని చెప్తున్నాడు. చూడండి 24వ అధ్యాయం వచనం చూడండి, 24వ వచనం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యత పెట్టుదురు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలను కాల్చివేయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు వారు వేరు కుళ్ళిపోవుదును, వారు పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోతారు. మీరు చచ్చిపోతారు. రాబోతుంది శ్రమ. నేను పెట్టే శ్రమ మీకు ఇలాంటి శ్రమ కాదు. కాబట్టి మారు మనసు పొందండి. మారు మనసు పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆనాటి యూదా ప్రజల్ని ప్రశ్నిస్తున్నాడు, ఈనాడు నా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మారడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే దేవుని సన్నిధికి రండి, మోకరిల్లండి, ప్రార్థించండి. రాత్రి ప్రార్థన పెట్టాం, విజ్ఞాపన పెట్టాం. ఒక నలుగురు వచ్చి నోపేడ మొత్తం గురించి ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబం గురించి నువ్వు వచ్చి ప్రార్థన చేయొచ్చుగా. నీకు కలుగుతున్న శ్రమలను బట్టి ఎందుకు కలుగుతున్నాయో వచ్చి ప్రార్థన చేయొచ్చుగా. లోకయ్య గారికైనా, స్టాలిన్కైనా, లతాశ్రీకైనా మీ కుటుంబాల గురించి పట్టిన ప్రార్థన నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో నీ యొక్క యుగోని, నీ అహంకారాన్ని వదిలేసి దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నా కుటుంబాన్ని రక్షించు, ఆర్థిక స్థితిగతుల నుంచి రక్షించని నువ్వు ప్రార్థించొద్దా? ప్రార్థించాల్సిన అవసరత లేదా నీకు? ఆ లోకయ్య గారు చూసుకుంటానులే, స్టాలిన్ ఉన్నాళ్ళే, వీళ్ళు ప్రార్థించడం కాదు. నీ కుటుంబం గురించి నువ్వే ప్రార్థించుకోవాలి. నీ కష్టాలను నువ్వే దేవుడికి విన్నయించుకోవాలి. నీ పాపస్థితిని నువ్వే వివరించుకోవాలి దేవునికి. అప్పుడే దేవుడు నిన్ను తన రక్షణలోకి నడిపిస్తాడు. నీకు కలిగిన అంకర దృష్టి ఏదైనా ఉంటే విరగొట్టు. ఆ దర్వాజా బయట విరగొట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి మోకరిల్లు. అప్పుడు నీకు రక్షణ కలుగజేస్తాడు దేవుడు. మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.